నమస్తే. చిరు ఉద్యోగి అయినా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలని తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టాలెక్కనున్న శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్, రియాలిటీ రంగానికి సరికొత్త బూస్టింగ్. నేలకు ఆకాశానికి మధ్య సకల సౌకర్యాలు. హైదరాబాద్లో బయ్యర్స్ ను అబ్బురపరుస్తోన్న కొత్త ట్రెండ్. రియల్ ఎస్టేట్లో పెరుగుతున్న నిర్మాణ వ్యయం. 5 ఏళ్లలో 30% పెరిగిన కన్స్ట్రక్షన్ కాస్ట్. పక్కా ప్లాన్తో సొంతింటి కల సాకారం. ఇల్లు కొనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్న ఎక్స్పర్ట్స్. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కొనసాగుతున్న మెట్రో సర్వే పనులు ఫుల్ స్పీడ్గా కొనసాగుతున్నాయి. సుమారు 15,000 ఎకరాలలో విస్తరించనున్న ఫ్యూచర్ సిటీని కాలుష్య రహిత నగరంగా రూపొందించడంతో పాటు దానికి అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన ఈ గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్ర వహించనుంది. శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి మీర్ ఖాన్ పేట్లో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో రైల్ విస్తరణ వల్ల రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా పుంజుకోనుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. పట్టాలెక్కుతున్న శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్. జూన్ నాటికి శంషాబాద్ ఫ్యూచర్ సిటీ మెట్రో డిపిఆర్ ఆమోదం. 4 ఏళ్లలో పూర్తి కానున్న శంషాబాద్ ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్. మరో డెస్టినేషన్ హబ్ గా మారనున్న ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీతో రియాలిటీ రంగానికి బూస్టింగ్ వచ్చే ఛాన్స్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైల్ ప్రాజెక్టును చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లుండగా అది ఎయిర్పోర్టు టెర్మినల్ నుంచి మొదలు కానుంది. ఎలివేటెడ్ మార్గంగా మన్సాన్పల్లి రోడ్డు మీదుగా 5 కిలోమీటర్లు మెట్రో మార్గం ముందుకు సాగుతుంది. అనంతరం పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కి చేరుతుంది. దాదాపు 1000 నుంచి 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేలా అక్కడ బహదూర్గూడ, పెదగోల్కొండలో 2 మెట్రో స్టేషన్లు అభివృద్ధి చేయనుంది. రావిర్యాల్ ఎగ్జిట్ నుంచి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు సుమారు 22 కిలోమీటర్లు. కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్ ఖాన్ పేట్ వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు మెట్రో రైల్ కోసం కేటాయించారు. మెట్రో రైల్కు కేటాయించబడిన రోడ్డు మధ్యస్థలంలో మెట్రో రైల్ కారిడార్ ఎట్ గ్రేడ్ మెట్రోగా అభివృద్ధి చేయనున్నారు. ఈ విశాలమైన రోడ్డు మధ్యలో అదే లెవెల్లో మెట్రో రైల్ ఉంటే దానికి ఇరువైపులా 3 లేన్ల ప్రధాన రహదారి ఉంటుంది. వచ్చే 3 ఏళ్లలో ఈ మెట్రో కారిడార్ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకెళుతోంది. దీనికి తోడు ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్టుతో హైదరాబాద్కు మరింత ఉజ్వల భవిష్యత్తుంటుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలొచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మెట్రో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు హెచ్ఎండిఏ, టీజీఐఐసి, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. నార్త్ సిటీలోని మేడ్చల్, షామీర్పేట్ కారిడార్లతో పాటు ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డిపిఆర్ కు ప్రభుత్వం త్వరలోనే అనుమతి తెలిపే అవకాశముంది. శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ వరకు మొత్తం 40 కిలోమీటర్ల దూరానికి 16 మెట్రో స్టేషన్లొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా భూగర్భ మార్గం గుండా 2 కిలోమీటర్లు, ఎలివేటెడ్ మార్గం గుండా 6 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ వెంట ఎలివేటెడ్ మార్గం 14 కిలోమీటర్లు, భూమిపై ఎడ్గ్రేడ్ మార్గం 18 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ నిర్మాణం జరగనుంది. మెట్రో పూర్తయితే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి కేవలం 40 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి చేరుకోవచ్చు. మెట్రో కారిడార్తో పాటు గ్రీన్ఫీల్డ్ రోడ్లు, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోనున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. హైదరాబాదులో సొంతిల్లు కొనలేని వారు ప్రస్తుతం అందుబాటు ధరల్లో లభిస్తున్న ఇంటి స్థలం, ఇల్లు కొనుగోలు చేయటానికి ఇదే మంచి సమయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. స్కై స్క్రాపర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న విశ్వనగర నిర్మాణ రంగం కొత్త పోకడలకు నాంది పలుకుతోంది. నేలపై ఉండాల్సిన సౌకర్యాలన్నింటినీ ఇప్పుడు భూమికి, ఆకాశానికి మధ్యలో ఏర్పాటు చేస్తున్నాయి నిర్మాణ రంగ సంస్థలు. స్విమ్మింగ్ పూల్ నుంచి మొదలు గార్డెన్, జాగింగ్ ట్రాక్ వరకు అన్నింటినీ వినూత్నంగా అంతెత్తున టెర్రస్పై ఏర్పాటు చేస్తుండటంతో ఇంటి కొనుగోలుదారులు అబ్బురపడుతున్నారు. మరి ముఖ్యంగా ఎత్తైన నిర్మాణాల డిజైన్లు, ఫీచర్స్లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి నిర్మాణ సంస్థలు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ఆకాశ హామ్యాల ట్రెండ్ కొనసాగుతోంది. నేలకు, ఆకాశానికి మధ్య సకల సౌకర్యాలు, టెర్రస్ పై స్విమ్మింగ్ పూల్ నిర్మాణం, స్కై స్క్రాపర్స్ పై బ్యూటిఫుల్ గార్డెన్, ఆకాశ హార్మ్యంపై జాగింగ్ ట్రాక్, కొనుగోలుదారులను అబ్బురపరుస్తున్న కొత్త ట్రెండ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతకంతకు ఆధునిక పోకడలను అందిపుచ్చుకుంటోంది. నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఉన్నట్లు మూస పద్ధతిలో కాకుండా సరికొత్త డిజైన్స్, ఆధునిక సౌకర్యాలతో నివాస, వాణిజ్య ప్రాజెక్టులు డెవలప్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్ సహా నగరంలోని అన్ని ప్రాంతాల్లో నివాస, వాణిజ్య భవనాలన్నీ కనీసం 25 అంతస్తుల నుంచి 45 అంతస్తులపైనే నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఇంటి కొనుగోలుదారులు సైతం స్కై స్క్రాపర్స్ లోనే నివాసం ఉండేందుకు మొగ్గు చూపుతూ ఉండడంతో బిల్డర్లు సైతం అధికంగా ఆకాశ హర్మ్యాలనే నిర్మిస్తున్నారు. ఇక గతంలో డబ్బాల్లాగా మూస పద్ధతిలో కొన్ని భవన నిర్మాణాలు ఉండగా ఇప్పుడు హైదరాబాద్లో అందమైన డిజైన్స్ పై దృష్టి పెట్టాయి నిర్మాణ సంస్థలు. అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్చర్ను నియమించుకుని అత్యాధునిక పద్ధతుల్లో ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తున్నాయి నిర్మాణ సంస్థలు. స్కై స్క్రాపర్స్ లో ఇటీవలి వరకు నేలపైనే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేవారు బిల్డర్లు. స్విమ్మింగ్ పూల్ నుంచి మొదలు క్లబ్ హౌస్ వరకు అన్నింటినీ నిర్మించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. స్కై స్క్రాపర్స్ లో ఎమ్యూనిటీస్ అన్ని నేల విడిచి సాము చేస్తున్నాయి. ఇటు నేలకు, అటు ఆకాశానికి మధ్య సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. స్విమ్మింగ్ పూల్, పచ్చిక గార్డెన్, జాగింగ్ ట్రాక్, సిట్టింగ్ ఏరియా, రీక్రియేషన్ ఏరియా, టెన్నిస్ కోర్ట్, యోగా డెక్, కాఫీ క్లబ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా అన్ని సౌకర్యాలను ఎంజాయ్ చేస్తూ ఏకంగా ఆకాశంలో ఉన్న ఫీలింగ్ కలిగేలా నిర్మాణాలను చేపడుతున్నారు బిల్డర్లు. 45 నుంచి 50 అంతస్తులపై ఇలా అన్ని ఎమ్యూనిటీస్ ను కల్పిస్తూ ఇంటి కొనుగోలుదారులకు సరికొత్త అనుభూతులను పంచేందుకు ప్రయత్నిస్తున్నాయి నిర్మాణ సంస్థలు. ప్రస్తుతం హైదరాబాద్లో సుమారు 10 వరకు నిర్మాణ సంస్థలు ఇలాంటి సరికొత్త డిజైన్లతో భారీ నివాస, వాణిజ్య భవనాల నిర్మాణాలు చేపట్టాయి. ఇక నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఒకరితో మరొకరు పోటీ పడుతూ ఒక్కో నిర్మాణంలో ఒక్కో సరికొత్త ఫీచర్ జోడిస్తూ మిగతా భవనాలకు భిన్నంగా ఉండాలని తపన పడుతున్నాయి. అందుకు అనుగుణంగానే ఇంటి కొనుగోలుదారులు సైతం ఆకాశపు టంచుల్లో సకల సౌకర్యాలు ఉన్న ప్రాజెక్టుల్లో ఇల్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. సరికొత్త అనుభూతులు పొందేందుకు ఇంటి ధర ఎంతైనా వెనుకాడడం లేదని రియల్ ఎస్టేట్ రంగ సంస్థలు చెప్తున్నాయి.
ప్రస్తుతం రాయదుర్గం, పుప్పాలగూడ, కోకాపేట్, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి స్కై స్క్రాపర్స్ నిర్మాణం జరుగుతోంది. రియల్ ఎస్టేట్లో నిర్మాణ వ్యయం అంతకంతకు పెరుగుతోంది. గత 5 ఏళ్లలో సుమారు 30% మేర కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. భవన నిర్మాణ కూలీల నుంచి మొదలు స్టీల్, సిమెంట్ వంటి నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడంతో ఆ ప్రభావం ఇళ్ల ధరలపై పడుతోంది. అయితే ఇళ్ల ధరలు పెరగడమే కానీ తగ్గడం ఉండదు కాబట్టి ఇంటి కొనుగోలు విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు రియల్ రంగ నిపుణులు. రియల్ ఎస్టేట్లో పెరుగుతున్న నిర్మాణ వ్యయం, 5 ఏళ్లలో 30% పెరిగిన కన్స్ట్రక్షన్ కాస్ట్, పెరిగిన భవన నిర్మాణ కార్మికుడి కనీస రోజు కూలీ, 5 ఏళ్లలో 16% పెరిగిన సిమెంట్ ధర, మార్కెట్లో 47% పెరిగిన స్టీల్ ధర. సొంతిల్లు కట్టుకోవాలని లేదంటే కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు. అంతేకాదు, ఇల్లు కట్టుకోవడానికో లేదంటే కట్టిన ఇల్లు, అపార్ట్మెంటు, ఫ్లాట్ కొనుక్కునేందుకో ప్రయత్నిస్తున్నారు. అయితే సామాన్య మధ్యతరగతి వారు ఇల్లు కొనుక్కునే అవకాశాలు మెల్లమెల్లగా సన్నగిల్లుతున్నాయి. అందుకు ప్రధాన కారణం ఇళ్ల ధరలు పెరగడమే. భూముల విలువ పెరగటంతో పాటు నిర్మాణ వ్యయం పెరగటంతో క్రమంగా గృహాల ధరలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా గత 5 ఏళ్లలో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. కార్మికుల కూలీ నుంచి మొదలు సిమెంట్, స్టీల్, కాంక్రీట్, అల్యూమినియం, కాపర్, డీజిల్ ధరల పెరుగుదలతో నిర్మాణ వ్యయం సగటున 5 ఏళ్లలో 30% పైగా పెరిగిందని నిర్మాణదారులు చెబుతున్నారు. హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో నైపుణ్యం కలిగిన నిర్మాణ కూలీలకిచ్చే రోజువారీ సగటు కూలీ 1000 రూపాయలు. నైపుణ్యం లేని వారికి 800 రూపాయలు ఇస్తున్నారు. ఇలా కీలకమైన స్టీల్, సిమెంటు ధరలు విపరీతంగా పెరిగాయి. సిమెంటు ధరలు 5 ఏళ్లలో 16% పెరిగాయి. ఒక దశలో పెరుగుదల గరిష్టంగా 39% వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. గతేడాది చివర్లో కొంతమేర ధరలు తగ్గటంతో నిర్మాణ రంగం ఊపిరి పీల్చుకుంది. గ్రేడ్ అండ్ కంపెనీని బట్టి సిమెంటు మెట్రిక్ టన్ను 4500 నుంచి 4800 రూపాయల ధర పలుకుతోంది. ఇక స్టీల్ ధరలు 5 ఏళ్లలో భారీగా పెరిగాయి. 5 ఏళ్ల క్రితం టన్ను 42,480 ఉన్న రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ ఏకంగా 40% పెరిగి ప్రస్తుతం 60,000 రూపాయలకు చేరింది. ఒక దశలో స్టీల్ గరిష్టంగా సగటు ధరలు 67,000 వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. హైరైజ్ అపార్ట్మెంట్స్ ట్రెండ్ వచ్చాక కాంక్రీట్ వినియోగం బాగా పెరిగింది. M25, M30, M35 గ్రేడ్ రకం కాంక్రీట్ ధరలు 2020లో ఒక క్యూబిక్ మీటర్కు 4,400 రూపాయలుగా ఉండేది. కానీ ఈ సంవత్సరం 18% పెరిగి 4,800 రూపాయలకు చేరింది. నిర్మాణాల్లో అల్యూమినియం, కాపర్ వినియోగం కూడా ఎక్కువే. భవన నిర్మాణానికి సంబంధించి ఎలక్ట్రికల్లో ఇవి చాలా కీలకం. మార్కెట్లో ప్రస్తుతం వీటి ధరలు భారీగా పెరిగాయి. అల్యూమినియం ధరలు 2020తో పోలిస్తే ప్రస్తుతం 25% ధరలు పెరిగాయి. ఇప్పుడు మెట్రిక్ టన్ను అల్యూమినియం 2,34,000 రూపాయలుగా ఉంది. మరోవైపు ఇంధన ధరల పెరుగుదల పరోక్షంగా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమవుతుందని రియాల్టీ రంగ నిపుణులు చెబుతున్నారు. సిమెంటు, స్టీల్, కాంక్రీట్, ఇటుకల వంటి నిర్మాణ సామాగ్రి వేరే చోట తయారై నిర్మాణ స్థలానికి చేరుకుంటాయి. ఇంధన ధరలు పెరిగితే ఆ ప్రభావం నిర్మాణ వ్యయంపై పడుతుంది. గత 5 ఏళ్లలో డీజిల్ ధర 35% మేర పెరిగింది. దీంతో నిర్మాణ సామాగ్రి, రవాణా ఖర్చులు పెరిగి ఆ ప్రభావం నిర్మాణ వ్యయంపై పడుతోంది.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటు ధరల ఇళ్ల నుంచి మొదలు ఆకాశాన్నంటే హైరేజ్ అపార్ట్మెంట్స్ వరకు నిర్మిస్తున్నారు. ఆకాశ హర్మ్యాలు భవనాలను 30 అంతస్తుల కంటే ఎక్కువ నిర్మిస్తున్నట్లయితే నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 5,300 నుంచి 6,300 వరకు అవుతుందని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. నాణ్యంగా ప్రీమియంగా కట్టే ప్రాజెక్టులలో ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. 15 అంతస్తుల పైన కట్టే వాటిలో చదరపు అడుగు నిర్మాణ వ్యయం 3,800 నుంచి 4,500 రూపాయలవుతుంది. 5 నుంచి 12 అంతస్తుల్లోపు కట్టే భవనాల్లో చదరపు అడుగుకి 2,900 నుంచి 3,300 రూపాయలు అవుతుందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. అందుబాటు ఇళ్ల నిర్మాణంలో స్టాండ్లోన్ అపార్ట్మెంట్లు 5 అంతస్తుల వరకు ప్రతి చదరపు అడుగు నిర్మాణానికి సగటున 2,200 నుంచి 2,600 రూపాయల ఖర్చవుతుంది. ఇక విల్లాల్లో గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తుల వరకు చదరపు అడుగుకు 4,300 నుంచి ప్రాజెక్టును బట్టి 8,000 వరకు వ్యయమవుతుంది. ఆకాశ హర్మ్యాల నిర్మాణ వ్యయం గృహ నిర్మాణంతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ చదరపు అడుగు 4,100 రూపాయల నుంచి 4,800 రూపాయల వరకు ఉంటుంది. నిర్మాణ రంగానికి సంబంధించిన ప్రతి దాని ధర పెరగటంతో నిర్మాణ వ్యయం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సొంతిల్లు ఇది ప్రతి ఒక్కరి కల. ఎప్పుడొకప్పుడు తమకంటూ సొంత ఇల్లు కొనుక్కోవాలని అంతా కోరుకుంటారు. అయితే ఇల్లు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాక పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలంటున్నారు రియల్ రంగ నిపుణులు. సొంతింటి కోసం ముందు నుంచి పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అయితే ఇల్లు కొనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు. సొంతింటి కలను నెరవేర్చుకోవడం ఎలా? సొంతింటి కోసం ఎలా సన్నద్ధం కావాలి? ఇంటి కొనుగోలు కోసం ప్రణాళిక ఎలా ఉండాలి? ప్రాపర్టీ కొనుగోలుపై రియాలిటీ నిపుణుల సూచనలేంటి? సొంతిల్లు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎవరి బడ్జెట్కు అనుగుణంగా తమ వెసులుబాటును బట్టి ఎక్కడో ఓ చోట తమకంటూ సొంత ఇల్లు కట్టుకోవాలనో కొనుక్కోవాలనో అనుకుంటారు. అయితే ఇల్లు అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సొంతింటిని కొంతమంది చిన్న వయసులోనే సొంతం చేసుకుంటూ ఉంటే మరికొందరు రిటైర్ అయ్యాక కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరికొంతమందికి సొంతిల్లు తీరని కలగానే మిగిలిపోతుంది. సొంత ఇంటిని సమకూర్చుకునే అవకాశం ఆర్థిక స్తోమతతో పాటు ఇంటి కోసం సరైన ముందస్తు ప్రణాళికపైనే ఆధారపడి ఉంటుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. సొంతింటి కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే ఆ కలను సాకారం చేసుకోవడం సాధ్యమేనంటున్నారు. మీరు తీసుకోవాల్సిన ల్యాండ్ ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి అంటే ఫస్ట్ లొకేషన్ చూసుకోవాలి. లొకేషన్ ఎక్కడుంది? హైవేకి దగ్గరుందా లేకపోతే దూరంగా ఉందా? నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుందా లేదా? ఎంప్లాయ్మెంట్ అంటే ఉదాహరణకి ఐటీ పార్క్ ఏమైనా ఉందా? అటు సైడు ఐటీ హబ్లు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఫార్మాసిటీ ఏమైనా ఉందా? లేకపోతే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? తర్వాత మీ ల్యాండ్ ఏదైతే ఉందో అది 100 ఫీట్ రోడ్డుకు ఉందా, 60 ఫీట్ రోడ్డుకు ఉందా, ఏ రోడ్డుకు ఉంది? అట్ ది సేమ్ టైం మనకి హైవేకి ఎంత దూరంలో ఉంది? ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక ల్యాండ్ అనేది తీసుకోవాలి. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగం, ఉపాధి రీత్యా నగరాలు, పట్టణాలకు వలస వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. అలాగే ఎవరి స్థాయిలో వారు సొంతింటి కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో ఇళ్ల ధరలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అన్ని వర్గాలకు తగ్గ గృహ నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. అయినప్పటికీ ఇంటి కొనుగోలు ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అందుకోసం ముందు నుంచి పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. సొంతింటి కల ఉన్నవారు సంపాదన ప్రారంభించిన వెంటనే ఇంటి కోసం ప్రతి నెల కొంత మొత్తం పొదుపు చేయడం మొదలు పెట్టాలని చెప్తున్నారు. ఎన్నేళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ప్రతి నెల సంపాదనలో కొంత మొత్తం దాచుకోవాలి. నెలకు కనీసం 10,000 రూపాయల నుంచి ఆ తర్వాత ఎంత వీలైతే అంత మొత్తం పొదుపు చేసుకోవాలి. గృహ రుణం తీసుకుంటే నెల నెల ఎలా ఈఎంఐ చెల్లిస్తారో అలా ఇంటి కోసం మొదటి నుంచి పొదుపు రూపంలో ఈఎంఐ చెల్లించాలన్నమాట. ఇంటి కోసం డౌన్ పేమెంట్ కు అవసరమయ్యే 20% నిధులను సమకూర్చుకుంటే మిగతా మొత్తాన్ని గృహ రుణం తీసుకోవచ్చని రియల్ రంగ నిపుణులు చెప్తున్నారు.
మనకి ఉదాహరణకి కొంతమంది ఏం చేస్తారు, ఒక 3 years బ్యాక్ తీసుకున్నప్పుడు ఎక్కడైతే మనకి బడ్జెట్లో ఉదాహరణకు ఒక ఫ్లాట్ తీసుకున్నారు అనుకుందాం, ఆ ఫ్లాట్ తీసుకున్న తర్వాత 3 years తర్వాత కూడా రిటర్న్స్ రాకపోవడము ఇలాంటి జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఎక్కడ మనకి ఈ ఫ్లాట్ ఏదైనా తీసుకున్నా కానీ మనకి ఎక్కడైతే హై రిటర్న్స్ వస్తాయో అలాంటి ప్రాంతాలను మీరు ఎన్నుకోవడం చాలా చాలా మంచిది. ఇలా ప్రతి నెల పొదుపు చేసిన మొత్తాన్ని అధిక రాబడి ఇచ్చే పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఉద్యోగులైతే పీపీఎఫ్లో మదుపు చేయడం, లేదంటే బంగారం కొనుగోలు, నమ్మకమైన సంస్థల్లో చిట్టి వేయడం, మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేయాలని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా బ్యాంకులు, పోస్టల్ పథకాలు ఇలా ఎక్కడ వీలైతే అక్కడ అసలుకు హామీ ఉండి అధిక రాబడి వచ్చే వాటిల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ఫస్ట్ నుంచి ఫైనాన్షియల్గా మీరు ఏం చేయాలి అంటే కొంత డబ్బుని మీరు పొదుపు చేసుకోవడము, లేకపోతే లోన్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు చాలామందికి ఎక్కువ శాలరీస్ ఉన్నా కూడా సిబిల్ లేకపోవడం వల్ల చాలామందికి రిజెక్ట్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నుంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మీకు ఉండాలి. దాంతోపాటు సిబిల్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. సో మనకి ఏ ఏరియాలో తీసుకోవాలి, మనం ఎంత బడ్జెట్లో తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మనకు బాగుంటుంది అనే విషయాలపై మీరు కూలంకుషంగా ఏం చేయాలి అంటే ఒక మంచి డీటెయిల్స్ తీసుకొని ఒక మంచి నిపుణుల్ని కలిసి దాని తర్వాత మీరు ల్యాండ్ తీసుకోవడం చాలా చాలా మంచిది. ఇక ఇంటి కోసం బడ్జెట్ ఎంత అనేది ముందుగా అంచనాకు రావాలి. ఎవరి బడ్జెట్కు అనుగుణంగా ఆయా ధరల్లోనే ఇల్లు కొనే ప్రయత్నం చేయాలి. ఇల్లు కొన్నాక బ్యాంకు రుణానికి చెల్లించే ఈఎంఐ భారం కాకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఇల్లు అత్యవసరమని భావించకపోతే ముందు ఇంటి స్థలం కొనుగోలు చేసి ఆ తర్వాత భవిష్యత్తులో అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు లేకపోతే సగం స్థలం విక్రయించి మిగతా స్థలంలో కట్టుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇది వారం డ్రీమ్ హోమ్. స్టే ట్యూన్ టు 10 TV.